ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపరంజి పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన ఓ పరమతండ్రి, పరిశుద్ధ గ్రంథములు ఆదికాండం 14వ అధ్యాయం 18, 19 వచనాలలో ఆత్మదేవుడు వ్రాయించిన మెల్కీషెదెకు అనే నిరంతర యాజకుడు అబ్రహామును దర్శించి రొట్టె ద్రాక్షరసమును ఇచ్చి ఎన్నో విధాలుగా దీవెనలతో ఆశీర్వదించి వెళ్ళాడు. దేవా యెహోవా మా ప్రభువా, అబ్రహాం గారి దగ్గరకు వచ్చిన షాలేము రాజుగా పిలువబడే ఈ మెల్కీసెదెకును గురించి మేమంతా ధ్యానం చేయాలని అభిలాష కలిగి ఉండగా, ప్రభువా, వాక్యమై ఉన్న యేసయ్య, మేము సంభాషించుకునే ఈ అమూల్యమైన జీవమగల మీ మంచి మాటలను విని అర్థం చేసుకోవటానికి మాకందరికి తగిన బుద్ధి, జ్ఞానం, వివేకములను దయచేయండి. ప్రభువా యెహోవా దేవా, వినిన ఈ సత్యవాక్కులన్నీ మా అందరి హృదయాలలో ముద్రింప చేసుకుని మిమ్మల్ని హత్తుకుని జీవించటానికి మీ కృప అనుగ్రహించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్న మేమందరము కూడా ఎలాంటి మరణము, కల్మషము అంటనీయకుండా అబ్రహాం గారిలాగా మీ యందు విశ్వాసము గల పరిశుద్ధమైన జీవితాలను గడపటానికి గాను మమ్ములను సాతాను శోధనలోకి పడిపోనీయకుండా కాపాడండి తండ్రి. మేమంతా మిమ్మల్ని మాత్రమే వెంబడించే వారముగా ఉండాలని మా కోరిక తండ్రి. కాబట్టి యేసయ్య, పూర్వములో మీరు మెల్కీషెదెకు రూపములో అబ్రహాము దగ్గరకు వచ్చి దీవించి ఆశీర్వదించిన విధంగా మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ ప్రియ స్నేహితుడైన అబ్రహామును కడవరకు తన జీవిత కాలమంతా తోడుండి ఎలాగా నడిపించారో, అలాగే మీ సత్యవాక్కులను వింటున్న మమ్మల్ని కూడా మా జీవిత కాలములో అంతా కూడా మాకు తోడుగా ఉండి కడవరకు మా చేయి పట్టుకుని నడిపించమని మెల్కీషెదెకు అనే షాలేము రాజైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ జీవవాక్యములు వింటున్న వారికి అందరికీ నా వందనాలండి. ఇప్పుడు మనం అబ్రహామును దర్శించిన మెల్కీషెదెకు ఎవరు అనే అంశమును గురించి సంభాషించుకుందాము. పరిశుద్ధ గ్రంథములో ఎన్నో మహత్తరమైన కార్యాలు వ్రాయబడ్డాయి. వాటిలో నుండి ఒక అద్భుతమైన అంశమును గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దామండి. ఆదికాండం 14వ అధ్యాయం 18, 19లో ఆత్మదేవుడు తెలియపరిచిన మాటలలో ఒక మహిమాన్వితమైన పేరు ప్రస్తావించబడటం చూస్తాము. ఆ మహోన్నతమైన ఆ వ్యక్తి పేరు ఏమిటంటే షాలేము రాజైన మెల్కీషెదెకు అనే పేరు ప్రస్తావించబడటం మనం చూస్తామండి. ఈ షాలేము మెల్కీషెదెకు అనే ఆ మహోన్నతుడు ఒక సమయములో అబ్రహాం గారి దగ్గరకు వచ్చి ఆయనకు రొట్టె ద్రాక్షారసమును ఇచ్చి అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళాడు. అయితే ఆయన ఎవరు, ఎక్కడ నుండి వచ్చాడు, అబ్రహామును ఆశీర్వదించి మరలా ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇంతటి గొప్ప వ్యక్తి అసలు అబ్రహాము దగ్గరకు ఎందుకు వచ్చాడు, ఏమని ఆశీర్వదించాడు అనేది మనం తెలుసుకోవాలంటే ఆదికాండం 14వ అధ్యాయంలోకి వెళ్ళవలసి ఉందండి. 14వ అధ్యాయం 1 నుండి 12 వరకు మనం ధ్యానం చేస్తే ఆనాటి సొదొమ గొమొర్రా ప్రాంతాల రాజులపై కొంతమంది శత్రు రాజులు కలుసుకొని మూకుమ్మడిగా సొదొమ గొమొర్రా రాజులను ముట్టడించారు. అంతమంది రాజులు వారిపై ఒకేసారి ముట్టడించినందున సొదొమ గొమొర్రా రాజులు వారి చేతులలో పరాజయం పొందినప్పుడు వీరిపై గెలిచిన శత్రు రాజులు సొదొమ గొమొర్రా పట్టణాలపై పడి దోచుకొని వారి సంపదను దోచుకోవటమే కాకుండా వారి స్త్రీలందరినీ కూడా చెరపట్టి వారిని బానిసలుగా తీసుకుని పోయారు. వారిలో లోతు కుటుంబం కూడా ఉంది. లోతు అబ్రహాము నుండి విడిపోయి సొదొమలోనే ఉన్నాడు కనుక లోతుకు కలిగిన ఆస్తిని, ఆఖరకు లోతు భార్యను కూడా చెరపట్టుకుని వెళ్లారు. సొదొమలో నివసించే ఒక వ్యక్తి శత్రువుల నుండి తప్పించుకుని అబ్రహాము దగ్గరకు వచ్చి సొదొమలో జరిగిన సంగతంతా తెలియపరుస్తూ, అయ్యా, శత్రువులు మీ తమ్ముడైన లోతు ఆస్తిని, అతని భార్యను, స్త్రీలనందరినీ పట్టుకుని పోయారు. ఈ సంగతి మీకు తెలియపరుద్దామని వచ్చాను అని చెప్పాడు. ఈ మాటలు విన్న అబ్రహాము చింతాక్రాంతుడై తన తమ్ముని కుమారుడైన లోతునకు వచ్చిన కష్టమును బట్టి బాధపడి వెంటనే శత్రువులను తరిమి కొట్టడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు తన ఇంట ఉన్న 318 మందిని, తాను నిబంధన చేసుకున్న స్నేహితులైన ఎష్కోలు, ఏలోను,
మమ్రే అని వారిని కలుపుకొని అందరూ కలిసి ఆ రాత్రే శత్రువులను వెంబడించారు. అలాగా వారిని తరిమి పట్టుకున్నప్పుడు శత్రువులంతా దోచుకొని తెచ్చుకున్న ఆహారమును, ఆస్తిని, స్త్రీలను అందరినీ అక్కడే వదిలి వారు ప్రాణభయంతో పారిపోయారు. అలాగా ఆ శత్రురాజులు అన్నీ వదిలి ప్రాణభయంతో పారిపోయారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అబ్రహాము దగ్గర ఉన్న 318 మంది కూడా మొదటి నుండి అబ్రహాం దగ్గరే ఉన్నవారు. వారంతా అబ్రహాము కుటుంబంతో కలిసి ఉండేవారు. అబ్రహాము అంటే వారికి ఎంతో ప్రేమ, గౌరవం ఎక్కువ. అయితే ఈ సేవకులందరినీ అబ్రహాము ఒక సమయంలో వెల ఇచ్చి కొన్నవారు. వారికి పుట్టిన బిడ్డలందరూ కూడా అబ్రహాముతోనే ఉండి తమ యజమానులాగా ప్రార్థనాపరులే కాకుండా ఏ సమయంలో ఏ ఆపద వచ్చినా ఎదుర్కొనే విధంగా వారంతా అన్నింటిలో ఆరితేరిన వారుగా అబ్రహాం గారికి అండగా ఉంటూ సేవలు చేస్తూ ఉండేవారు. అలాగ వీరంతా కొంతకాలానికి అబ్రహాంతో పాటు సున్నతి పొందుకొని అబ్రహాం వంశములో చేరిపోయారు. అలాగే ఎష్కోలు, ఆనేరు, మమ్రే అనే వారితో అబ్రహాము ఒక ఒడంబడిక చేసుకున్నాడు. వీరిలో ఎవరికి ఎప్పుడు ఏ ఆపద కలిగినా ఒకరికి ఒకరు సహాయం చేసుకునే విధంగా వారు ఒక కాలంలో ఒడంబడిక చేసుకున్నందున వారు అబ్రహాముతో తన అనుచరులతో కలిసి ఆ రాత్రే శత్రురాజులను తరిమి కొట్టి వారు తీసుకుని వెళ్ళిన సమస్త సంపదను, స్త్రీలను వెనక్కి తీసుకుని వచ్చారు. అప్పుడు అబ్రహాము తాను తీసుకుని వచ్చిందంతా ఎవరిది వారికి పంచి ఇచ్చి లోతుకు కూడా తన సంపదను, అతని భార్యను, స్త్రీలను మొత్తం అబ్రహాము లోతుకు అప్పచెప్పాడు. తన అనుచరులతో కలిసి విజయం పొందుకున్నాడని సొదొమరాజు తెలుసుకుని సొదొమరాజు అబ్రహామును అభినందించడానికి గాను తన అనుచరులతో కలిసి రాజులోయ అనే ప్రదేశం దగ్గర కలుసుకున్నాడు. అదే సమయంలో షాలేము రాజు అయిన మెల్కీషెదకు రొట్టెను, ద్రాక్షారసమును తెచ్చాడు. ఆయన సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. ఈయన అబ్రహాముకు రొట్టె, ద్రాక్షారసమును ఇచ్చి ఈ విధంగా దీవించాడు. ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పి ఆశీర్వదించినప్పుడు మెల్కీషెదకు యొక్క గొప్పతనము గుర్తించిన వాడైనందున అబ్రహాము తన స్నేహితుడైన మెల్కీషెదకును ప్రేమించి తన శత్రువుల దగ్గర నుండి తిరిగి తెచ్చిన వాటన్నింటిలో 10వ భాగము షాలేము రాజైన మెల్కీషెదకునకు అబ్రహాము సమర్పించుకున్నాడు అని ఆదికాండం 14వ అధ్యాయం 21లో చూస్తామండి. అలాగా మెల్కీషెదెకు అనే షాలేము రాజు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కిందట మెల్కీషెదకు అబ్రహామును దర్శించాడని చరిత్ర చెప్తుంది. అప్పుడు సొదొమరాజు అబ్రహామును అభినందించి, అబ్రహామా, మా స్త్రీలను, మా ప్రజలను మాకు అప్పగించావు, మాకు అంతే చాలు, మా సంపదంతా మీరే తీసుకోండి అని సొదొమరాజు అబ్రహాముతో అన్నప్పుడు అందుకు అబ్రహాము ఒప్పుకొనలేదు. సొదొమరాజా, మీ ఆస్తిపాస్తులు మాకు అక్కరలేదు. అబ్రహామును నేనే ధనవంతునిగా చేశాను అని నీవు చెప్పకుండానట్లు నీకు సంబంధించిన వాటిలో ఒక్క నూలుపోగైనా, చెప్పుల వారనైనా నేను ముట్టను అని ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి చెప్తున్నాను. అయితే నాతో కలిసి యుద్ధమునకు వచ్చిన ఎష్కోలు, ఆనేరు, మమ్రే అని వారికి మాత్రం వారికి రావలసిన భాగంలో ఇవ్వండి అని అబ్రహాము సొదొమరాజుకు తెలియపరిచాడు. ఇప్పుడు మనం అబ్రహాం గారి దగ్గరకు వచ్చి ఆశీర్వదించి రొట్టె, ద్రాక్షారసమును ఇచ్చిన ఈ మెల్కీషెదెకు ఎవరు అనేది కూడా మనం తెలుసుకుందామండి. మొదటిగా ఈయన పేరు ఆదికాండం 14 అధ్యాయం 18లో చూస్తాము. మెల్కీషెదెకు అంటే నీతికి రాజు, సమాధానపు రాజు, షాలేముకు రాజు అని అర్థం. ఈయన అబ్రహామును దీవించిన తరువాత మెల్కీషెదెకు ఇంకా మనకి కనిపించడు. ఈయన ఒక అదృశ్య వ్యక్తిగా కనిపిస్తాడు. అబ్రహామును దర్శించిన షాలేముకు రాజైన ఈ మెల్కీషెదెకు ఎవరు, ఈయన ఎక్కడి నుండి అబ్రహాము దగ్గరకు వచ్చాడు అన్నది వాక్య ప్రకారం తెలుసుకుందాం. మెల్కీషెదెకు అనే ఈ షాలేము రాజును గురించి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 3 వరకు వ్రాయించిన మాటలు మనం ధ్యానం చేస్తే, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవరు కలుసుకొని అతను ఆశీర్వదించాడో, ఎవరికి
అబ్రహాము అన్నింటిలో 10వ భాగము ఇచ్చాడో ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీషెదకు. ఆయన నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదటిగా నీతికి రాజనియు సమాధానపు రాజని అర్థమిచ్చుచున్న షాలేము రాజు అని అర్థం. షాలేము రాజు అని అర్థము కలిగిన అతడు తల్లి తండ్రి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా అబ్రహాము దగ్గరకు వచ్చిన మెల్కీషెదకు ఎవరు అనేది అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించటం చూస్తామండి. పౌలు గారు చెప్పిన విధంగా ఆనాడు అబ్రహాము దగ్గరకు వచ్చిన ఆ మెల్కీషెదకు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నట్లు ఖచ్చితంగా చెప్పాడు. అయితే ప్రభువే అబ్రహామును దర్శించాడు అని మనం ఇంకా రూఢిగా కూడా తెలుసుకోవాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 51 నుండి 59 వరకు మనం ధ్యానిస్తే, ఒక సమయంలో యేసు ప్రభువుకు యూదులకు మధ్యన జరిగిన వాదోపవాదాలలో ప్రభు చెప్తూ, ఒకడు నా మాటల గైకుని ఎడల వాడు ఎన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నప్పుడు యూదులు ఆయన మాటలకు సమాధానం చెప్తూ, నీవు నిజముగా దయ్యం పట్టిన వాడవని మేము ఇప్పుడు ఎరిగి ఉన్నాము. అబ్రహాము ప్రవక్తలు చనిపోయారు కదా, నా మాటలు వింటే మరణము లేదు అంటున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము కంటే నీవు గొప్పవాడవా అని యూదులు యేసు ప్రభుని నిందిస్తూ, అసలు నీ గురించి నువ్వు ఎవరవని అనుకుంటున్నావు అని యూదులు యేసయ్యను ప్రశ్నించారు. అప్పుడు యేసు ప్రభు వారికి సమాధానమిస్తూ, నా గురించి నేనే మహిమపరుచుకుంటే నా మహిమ వట్టిది, కానీ మా దేవుడు అని మీరు ఎవరిని గురించి చెప్పుచున్నారో ఆ నా తండ్రే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు ఆయన్ని ఎరుగరు, నేను ఆయన్ని ఎరిగి ఉన్నాను. ఆయన మాటలనే నేను గైకొనుచున్నాను. ఈ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిక్కిలిగా ఆనందించాడు, అది చూసి సంతోషించాడు అని ప్రభు యూదులతో చెప్పినప్పుడు, ఏంటి నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, నీవు అబ్రహామును చూసావా అని యూదులు అన్నప్పుడు, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు యూదులకు చెప్పినప్పుడు వారంతా ప్రభువును చంపాలని చూశారు. వెంటనే ప్రభువు అక్కడ వారి ఎదుటి నుండి తప్పించుకొని వెళ్ళటం మనం వాక్యంలో చూస్తామండి. ఇప్పుడు మనం వినిన ఈ మాటలను బట్టి చూస్తే, షాలేముకు రాజుగా ఉన్న మెల్కీషెదకు అబ్రహాము దగ్గరకు వెళ్ళి రొట్టె ద్రాక్షారసం ఇచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. ఇక్కడ మనం గమనిస్తే, అబ్రహామును ఆశీర్వదించిన సర్వోన్నతుడైన ఆ మెల్కీషెదకే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు అని మనం రూఢిగా తెలుసుకున్నాము. ఇంకా కూడా యోహాను సువార్త 1:1 ప్రకటన గ్రంథం 22:13 కూడా వ్రాయబడిన దాన్ని బట్టి మెల్కీషెదకు యేసుక్రీస్తు అని మనం తెలుసుకుంటాము. మెల్కీషెదకు షాలేముకు రాజు అని వాక్యములో ఉంది కదా, మరి ఈయన ఎవరు అనేది కూడా మనం సంభాషించుకుందామండి. షాలేము అంటే యెరూషలేము అని అర్థం. పూర్వంలో అబ్రహాం గారి కాలంలో యెరూషలేము షాలేము పట్టణముగా పిలువబడింది. ఈ షాలేము అనే పట్టణం ఎక్కడ ఉండేది అని మనం అనుకుంటే, యెరూషలేములో ఉన్న మోరియా కొండ అనే పర్వతము క్రింద ఉన్న పట్టణమే షాలేం పట్టణంగా ఆ రోజుల్లో పిలువబడింది. పూర్వములో అబ్రహాము దేవుని ఆజ్ఞ ప్రకారం ఇస్సాకును దేవునికి బలి ఇవ్వటానికి గాను ఇస్సాకును తీసుకుని మోరియా కొండపైకి వచ్చి దేవుడు చూపించిన స్థలమునకు ఇస్సాకు అబ్రహాములు వచ్చారు. అలాగా తండ్రి కుమారుడు కలిసి కత్తి కట్టెలు నిప్పుతో కొండపైకి వస్తున్నప్పుడు ఇస్సాకు తండ్రితో మాట్లాడుతూ, తండ్రి, నిప్పు కత్తి కట్టెలు ఉన్నాయి, కానీ బలికి మరి గొర్రెపిల్ల ఏది తండ్రి అని ఇస్సాకు తండ్రి అయిన అబ్రహామును ప్రశ్నించాడు. అప్పుడు అబ్రహాము, నా కుమారుడా, గొర్రెపిల్లను ఆ దేవుడే చూసుకుంటాడులే అని వారి భాషలో యెహోవా ఈరే అని చెప్పాడు. అబ్రహాము కొండపైన బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకు కళ్ళకు గంతలు కట్టి చేతులు కట్టి బలిపీఠముపై పడుకోబెట్టి దేవునికి ప్రార్థించి కత్తి పైకెత్తినప్పుడు దేవుడు, అబ్రహామా, ఆ చిన్నవానిపై కత్తి వేయకు అని ప్రభువు అబ్రహామును ఆపు చేశాడు. అబ్రహాము అనుకున్న విధంగానే అదే కొండపైన ఒక పొదలో చిక్కుకున్న గొర్రెపిల్లను చూసి అబ్రహాము ఇస్సాకునకు బదులుగా గొర్రెను ఇచ్చాడు. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉందని బాప్తిస్మిచ్చే యోహాను యొర్దాను నదిలో యేసయ్యకు బాప్తిస్మిచ్చిన తరువాత యోహాను అక్కడ చేరిన జనులందరికీ యేసును చూపిస్తూ, ఇదిగో
లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయనే అని అందరికీ తెలియపరిచాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే అబ్రహాము ఇస్సాకును బంధించి బలిపీఠంపై పడుకోబెట్టి బలి ఇవ్వబోయే ముందు ఇస్సాకు తండ్రిని నెట్టివేసి పారిపోవచ్చండి. కానీ ఇస్సాకు అలా పారిపోకుండా ఆ పరమ తండ్రికి నాయందు ఉన్న చిత్తమును నా తండ్రిని నెరవేర్చవలసి ఉందని ఎరిగిన వాడై తండ్రికి తనకు తానే బలి పశువుగా సమర్పించుకోబోయాడు. అంటే అబ్రహాము శారయి ఇస్సాకును దేవుని యందు అంతట భయభక్తులతో పెంచారని మనం తెలుసుకుంటాం. ఆ విధంగా వాక్య ప్రకారం ఇస్సాకు బలియాగము యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి ముందు గుర్తుగా సాదృశ్యంగా ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో మోరియా కొండపై అబ్రహాము కట్టిన బలిపీఠంపైనే సొలొమోను గారు దేవుని మందిర నిర్మాణానికి పునాది వేయబడింది. మనం ఇక్కడ గమనిస్తే ఆనాడు మోరియా కొండపై అబ్రహాము కట్టిన బలిపీఠము పైనే దావీదు రాజు దేవుని మాట చొప్పున ఒక బలిపీఠము కట్టాడు. దావీదు బలిపీఠం కట్టిన ఆ స్థలము ఓర్నాన్ పొలములోనిది. అదే స్థలములో దావీదు కుమారుడైన సొలొమోను దేవుని మందిరమును కట్టించాడు. అలాగా అబ్రహాము కొండపైన ఆనాడు పలికిన యెహోవా ఈరే అనే మాట అందరికీ వాడుకైపోయింది. అలాగా మోరియా కొండపైన ఈరే అనే ప్రాంతము, కొండ క్రింద షాలేము అనే ప్రాంతములు ఉండేవి. కాలక్రమేణా కొండపైన ఈరే అనే ప్రాంతము, కొండ క్రింద ఉన్న షాలేం అనే ప్రాంతం కలిసి యెరూషలేముగా పిలువబడింది. యెరూషలేము షాలేముగా పిలువబడేటప్పుడు మెల్కీసెదకు ఆ పట్టణానికి రాజుగా పరిపాలించాడు. అలాగా పౌలు గారు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1-4 వరకు చెప్పిన విధంగా దైవకుమారుడిని యేసుక్రీస్తే మెల్కీసెదకుగా ఈ భూమిపైకి వచ్చి షాలేము పట్టణానికి రాజుగా పరిపాలించేటప్పుడు శత్రులపై విజయం పొందుకొని తిరిగి వచ్చిన అబ్రహాము దగ్గరకు వెళ్ళి రొట్టె ద్రాక్షారసమును అందించి ఆశీర్వదించి వెళ్ళినట్లుగా వాక్యములో చూస్తాము. ఇక్కడ మనం గమనిస్తే యేసయ్య శిలువ మరణము తర్వాత బల్లారాధనలో తీసుకునే రొట్టె ద్రాక్షారసమును ప్రభువు ముందుగానే అబ్రహాముకు అందించడం అనేది మనం చూసినప్పుడు స్వయంగా మన ప్రధాన యాజకుడైన యేసయ్యే అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడంటే మన యాజకుడైన యేసయ్యకు అబ్రహాం అంటే ఎంత ప్రేమండి. ఆది సంభూతుడైన యేసు ప్రభువు మెల్కీసెదకుగా ఆనాటి అబ్రహాము కాలములో షాలేము పట్టణంగా పిలువబడి యెరూషలేమునకు పరలోకం నుండి దిగివచ్చి షాలేముకు రాజుగా పరిపాలించటం జరిగింది. అదేమిటి, అప్పుడు ప్రభువు ఈ భూమిపై పుట్టలేదు కదా అనే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన కలుగుతుందండి. యేసుక్రీస్తు ఆది నుండి ఉన్నవాడు, ఆయన తల్లి తండ్రి వంశావళి లేనివాడుగా వ్రాయబడ్డాడు. అది ఎలాగా? యేసుక్రీస్తుకు వంశావళి తల్లి తండ్రులు ఉన్నారు కదా అని మనకు మరలా ఒక ఆలోచన కలుగుతుంది. కాలము సంపూర్ణమైనప్పుడు సమస్త మానవులకు శిలువ యాగం ద్వారా శాశ్వత పాప పరిష్కారం కలుగు చేయటానికి గాను తన రక్తమును చెందించటానికి భూమిపైకి రావలసి వచ్చినప్పుడు ఆయనకు ఒక వంశావళి ఉంది. కానీ ప్రభు ఈ భూమిపై జన్మించక ముందు వంశావళి తల్లిదండ్రులు లేనివాడుగానే ఉన్నాడు. ఆయన సజీవుడు, స్వయంభవుడు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నవాడు, ఆది అంతము లేని ఆది సంభూతుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1-3 వరకు మనం చూస్తే ఎవరు అబ్రహాముని కలుసుకొని అతను ఆశీర్వదించి అన్నింటిలో 10వ భాగం ఇచ్చాడో ఆ షాలేము రాజు మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతర యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు సమాధానపు రాజని అర్థమిచ్చిన షాలేము రాజు. ఆయన తల్లి తండ్రి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతము లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన విధంగా ఈ మెల్కీసెదెకు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడని మనము గ్రహించగలిగామండి. అందును బట్టి యేసు ప్రభువు మెల్కీసెదెకుగా పరము నుండి యెరూషలేమునకు దిగివచ్చి అక్కడ సమాధానకరమైన పరిపాలన చేయటం ఎంతో అవశ్యం అయింది. అందుకుగాను పరమప్రభు అయిన యేసుక్రీస్తు అవసరాలను బట్టి అనేక సందర్భాలలో అనేక విధాలుగా హెబ్రీ పత్రిక 1:1 రాయబడిన విధంగా పాత నిబంధన కాలములో పరము నుండి ఎన్నో మార్లు దిగివచ్చి సందర్శించడం చూస్తామండి. అవసరాన్ని బట్టి ప్రభువు పరలోకం నుండి దిగివచ్చాడు అనే దానికి 2 ఉదాహరణలు చెప్పుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం చివరిలో మనం చూసినట్లయితే దేవుడు
సీనాయి కొండపై మండుచున్న పొదలో నుంచి మోషేను దర్శించి మానవ స్వరముతో మాట్లాడుతూ, మోషే, ఐగుప్తు దేశములో నా ప్రజలు పడుచున్న బాధలను నేను చూశాను, విన్నాను. వారినందరినీ నేను పూర్వకాలంలో ఆదికాండం 15 అధ్యాయం 16 అబ్రహాంకి నేనిచ్చిన వాగ్దానం ప్రకారం అది నెరవేర్చటానికి గాను నీ ద్వారా ఇశ్రాయేలు వారినందరినీ ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించటానికి గాను నేను దిగివచ్చాను అని దేవుడు మోషేతో చెప్పటం చూస్తాము. దేవుడు దిగివచ్చాను అని అంటే ఆ ప్రభువు పరమ నుండి దిగి వచ్చినట్లుగా మనం చూస్తామండి. అలాగే యెహోషువ గ్రంథములో 5వ అధ్యాయం 13 మనం చూసినట్లయితే, యెహోషువ యెరికో ప్రాంతంలో కనులెత్తి చూసినప్పుడు దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒక వ్యక్తి యెహోషువ ఎదుట నిలిచి ఉన్నప్పుడు యెహోషువ ఆ వ్యక్తిని చూసి, నువ్వు ఎవ్వరివి అని అడిగాడు. ఆ వ్యక్తి యెహోషువతో మాట్లాడుతూ, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను అని అన్నప్పుడు వెంటనే యెహోషువ నేలమట్టుకు వంగి సాష్టాంగపడి నమస్కరించాడు. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకుందామండి. ఏమిటంటే, దేవదూతలు మానవుల చేత నమస్కారం చేయించుకోరు. యెహోవా దూతగా వచ్చాను అని చెప్పిన వానికే నమస్కారం పెడతారు. ఆయన కూడా అంగీకరిస్తాడు. దీనిని బట్టి దేవుని దూతగా యెహోవా దగ్గరకు వచ్చిన వాడు సాక్షాత్తు యేసుక్రీస్తు అని మనం గుర్తించాల్సి ఉందండి. యేసయ్య ఆ సమయంలో యెహోషువ దగ్గరకు ఎందుకు వచ్చాడంటే, మోషే మరణానంతరము ఇశ్రాయేలు వారికి యెహోషువ నాయకుడై నడిపించేటప్పుడు వారు యెరికో మైదానంలో దిగారు. అలాగా వారు యెరికో పట్టణాన్ని జయిస్తేనే కానీ కానానుకు ప్రయాణం చేయగలరు. అలాంటి సమయంలో యేసు ప్రభువు యెహోవా సేనాధిపతిగా వచ్చి యెరికోపై యుద్ధం చేయటానికి గాను దేవుడు యెహోషువను బలపరచటానికి ఆయన పరమ నుండి యెహోవా సేనాధిపతిగా వచ్చి యెహోషువను బలపరిచి వెళ్ళటం మనం వాక్యంలో చూస్తాం. ఈ విధంగా హెబ్రీ పత్రిక 1:1 ఉన్న విధంగా అవసరాన్ని బట్టి యేసుక్రీస్తు అనేక సందర్భాలలో పాత నిబంధనలలో అనేక సార్లు భూమిపైకి రావటం చూస్తాము. ప్రభువు పరమ నుండి భూమిపైకి దిగి రావటం ఉదాహరణకు ఈ 2 సంఘటనలు చెప్పుకున్నామండి. ఆ విధంగానే యేసు ప్రభువు మెల్కీషెదెకుగా షాలేం పట్టణానికి రావలసి వచ్చిందండి. అలాగా ఎందుకు రావాల్సి వచ్చింది అనే దాని గురించి పండితులు చెప్పిన మాటలు కూడా మనం కొన్ని విందాము. పూర్వము నోవహు కాలములో భూమిపై ఉన్న ఆనాటి ప్రజల అక్రమాల వలన దేవుడు వారి మీదకు గొప్ప జలప్రళయం రప్పించాడు. అప్పుడు భూమి మీద ఉన్న సమస్త శరీరులతో పాటు సకల జీవరాశులను కూడా నిర్మూలం చేశాడు. కానీ అప్పుడు ఉన్న ఆ పాప ప్రజలలో ఒక నోవహు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నందున దేవుడు నోవాహును అతని కుటుంబమును మాత్రం ఆ జలప్రళయం నుంచి రక్షించాడు. ఇంకా తరువాత నోవాహు కలిగిన 3 కుమారుల ద్వారా మరలా ఈ భూమిపై జనులు విస్తరించారు. అలాగా నోవాహు కుమారుడైన హాము వంశమునందు నిమ్రోదు అనే ఒక బలమైన వ్యక్తి జన్మించాడు. ఈ నిమ్రోదు నోవాహు కుమారుడైన హాముకు మనవడు, అంటే ఆయన కుమారుడైన కూషుకు పుట్టినవాడు. అలాగా హాముకు మనవడు, నోవాహుకు ముని మనవడైన ఈ నిమ్రోదు చాలా బలవంతుడే కాక అధికమైన దుర్మార్గుడుగా ఉన్నాడు. ఎలాగంటే అప్పట్లో ఉన్న జనములందరిలో నిమ్రోదు గొప్పవాడైనందున నిమ్రోద్ అంటే అందరికీ భయం. ఎవరైనా నిమ్రోదుని వెంబడించకపోతే వేటాడి చంపివేస్తాడు. అంతటి భయంకరుడు కనుక ఈ నిమ్రోద్ అంటే అందరికీ భయం. అందును బట్టి అప్పట్లో ఉన్న జనములందరూ ఆయన్నే వెంబడించేవారు. అలాగా ఈ నిమ్రోదు అప్పట్లో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ విధంగా ఆనాటి ప్రజల యొక్క బలహీనతలను బట్టి నిమ్రోదు వారిపై నాయకుడిగా ఆధిపత్యం చలాయిస్తూ వారిపై అధికారిగా ఉంటూ ఉన్నాడు. అలాగా నిమ్రోదు బలవంతుడైన గొప్ప వేటగాడు కనుక వారికి రక్షకుడుగా ఉంటూ కాలక్రమేణా వారందరిపైన తనకు తానే రాజుగా ప్రకటించుకొని ఆ ప్రజలందరితో కలిసి ఎన్నో గొప్ప గొప్ప పట్టణాలు కట్టించాడు. పట్టణాలను కట్టించడమే కాకుండా నేనే దేవుడినని పూజలందుకుంటూ తన పోలికలు ఉండే విధంగా విగ్రహాలు తయారు చేపిస్తూ అప్పటి ప్రజలందరినీ విగ్రహారాధికం చేసి దేవుడికి దూరం చేశాడు. అప్పటి సమయంలో అబ్రహాము తండ్రి అయిన తెరాహు కూడా ఆ జనాలలో ఉన్నాడు. ఈ తెరాహు నిమ్రోదుకు ముఖ్య అనుచరుడుగా ఉండేవాడు. ఆయన శిల్పకారి కాబట్టి నిమ్రోదు ఆ తెరాహు ద్వారా ఎక్కువగా చెక్క శిల్పాలు, రాతి బొమ్మలు చెక్కించేవాడు. అయితే అప్పటికి
తెరాహుకు అబ్రహాం గారు పుట్టలేదు. అలాగా తెరాహుకు చాలా కాలం పిల్లలు పుట్టలేదు. ఆ తర్వాత కొంతకాలానికి తెరాహుకు అబ్రహాము జన్మించాడు. తెరాహు కుమారుడైన అబ్రహాము పుట్టినప్పుడు నిమ్రోదు శకునముల వారికి చూపించాడు. బాలుడైన అబ్రహాము జాతకం చూసి శకునముల వారు అబ్రహాము మీకన్నా గొప్పవాడు అవుతాడని, అబ్రహాము జాతకం ప్రకారం నిమ్రోదు కంటే గొప్పవాడు అవుతాడని జ్యోతిష్కులు నిమ్రోదుకు తెలియపరిచినప్పుడు నిమ్రోదు అబ్రహామును చంపాలని తలంచాడు. ఎందుకంటే నిమ్రోదు కంటే ఎవరు గొప్పవాడు ఉండకూడదు అనే దుర్మార్గపు ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక తెరాహుకు చాలా కాలం తర్వాత ఆ పుట్టిన ఆ గొప్ప బిడ్డను చూసి నిమ్రోదు వ్యసనపడి ఎలాగైనా అబ్రహామును చంపాలని అనుకున్నాడు. అది తెలుసుకున్న తెరాహు అబ్రహామును నిమ్రోదుకు తెలియకుండా, నిమ్రోదు కంట పడనీయకుండా 10 సంవత్సరాల పాటు రహస్యంగా పెంచుకున్నాడు. నిమ్రోదు నాయకత్వంలో ఆనాటి రోజుల్లో ఒకే భాష, ఒకే మాట, ఒకే దేశంగా ఉండేది. ఆ తరువాత బాబేలు గోపురం నిర్మాణం ఆగిపోయి జనులు అనేక చోట్లకు వెళ్ళినప్పుడు దేశము ఖండాలుగా విభజింపబడింది. ఆ తర్వాత కాలంలో 7 ఖండాలుగా విభజించడం జరిగింది. ఈ మాటలు 1 దినవృత్తాంతం 1వ అధ్యాయం 19-20లో మనం చూడగలుగుతాము. ఈ దేశ విభజన షేము వంశావళిలో పుట్టిన పెలగు అనే వ్యక్తి కాలమునందు ఈ దేశ విభజన జరిగిందండి. అలాగా నిమ్రోద్ కాలంలో ఉన్న ప్రజలందరూ ఒకే భాష, ఒకే మాట, ఒకే బాట గనక వారంతా దేశ సంచారం చేస్తూ అరారాతు కొండల నుండి తూర్పు దిక్కుగా ప్రయాణించి షీనారు మైదానంకు చేరి అక్కడ ఉండిపోయారు. వారంతా అక్కడ ఎందుకు ఆగిపోయారంటే ఆ ప్రదేశం వారికి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ ప్రదేశము 2 నదుల మధ్యన ఉన్న భూభాగము, యూఫ్రటీస్ నదికి, హిద్దికల్ నదులకు మధ్యన ఉన్న సారవంతమైన భూభాగము కనుక నిమ్రోద్ నాయకత్వంలో వారంతా కలిసి అక్కడ చేరి ఒక గోపురాన్ని కట్టాలని భావించారు. అది ఎలాంటి గోపురం అంటే ఆకాశానికంటే ఎత్తైన గోపురాన్ని కట్టి నిమ్రోదు దేవునితో సమానంగా ఉండే విధంగా ఒక గొప్ప కట్టడాన్ని కట్టాలని నిమ్రోదు తన జనులతో అన్నప్పుడు వారి నాయకుడు చెప్పిన విధంగా అందరూ సరే అంటే సరే అని అక్కడ ఉన్న బంక మట్టితో ఇటుకలు చేసి వారంతా ఆ గోపురాన్ని కట్టడం ఆరంభించారు. మొదటిగా ఇటుకలు చేసిన వ్యక్తులు వీరే. అలాగా వారు దేవునిపై తమకు తాము హెచ్చించుకుంటానికి గోపురాన్ని కట్టదలిచారు. ఇది అంతా గ్రహించిన ఆ పరమ తండ్రి వీరంతా ఒకే భాష ఉండటం వలన వీరికి వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియటం లేదు. ఇలాగా ఇంకా ఏమి చేస్తారో అని నరులందరూ ఒక చోట ఉండటం మంచిది కాదు అని దేవుడు భావించి వారు కట్టే గోపురాన్ని చూడటానికి పరమ నుండి దిగివచ్చి వారందరిని చూసి వారందరికీ మధ్య ఆ గోపురం దగ్గర ఒక తెలియని గందరగోళం సృష్టించాడు. వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా వారి మధ్యలో కొత్త భాషలు పుట్టించి ఆ గోపురం కట్టనీయకుండా అక్కడ ఒక తారుమారు అనే గందరగోళం సృష్టించి వారినందరినీ అక్కడి నుండి దేశమంతటా చెదరగొట్టాడు. అయితే అప్పటిలో ఉన్న ప్రజలు చరిత్రకారుల అంచనా ప్రకారం 60,000 మంది జనాభా ఉంటారు అని చెప్తుంటారు. అలాగా ఆనాటి ప్రజలు ఒకరి భాష ఒకరికి తెలిసిన వారు గుంపులు గుంపులుగా చేరి అక్కడ నుండి చెల్లాచెదురైపోయారు. ఆ విధంగా వారంతా కొండలు, గుట్టల్లో, లోయల్లో, పర్వతాలలో, ఎడారులలో, సముద్ర తీర ప్రాంతాలలో చెదరిపోయి వారికి తోచిన విధంగా జీవనం కొనసాగించారు. అలాగనే ఈ భూమిపై ఆనాటి నుండి అనేక భాషలు, జాతులు, నాగరికతలు, చేతి పనులు అన్నీ కూడా ఎన్నో పుట్టుకొచ్చాయి. అలాంటి సందర్భాలలో తెరాహు అబ్రహాముతో కలిసి ఆనాడు మెసపటోమియాగా పిలువబడుతున్న ఈనాటి ఇరాక్ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న ఊరు అనే పట్టణంలో విగ్రహారాధికుడుగా జీవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఊరు రాజు ఊరు అనే పట్టణంలో కట్టించిన చంద్రుని దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ అలవాటు ప్రకారంగా బొమ్మలు చేస్తూ తన కుమారులైన అబ్రహాము, నాహోరులతో అమ్మించేవాడు. అలాగా వారికున్న బొమ్మల వ్యాపారాన్ని బట్టి వారు అప్పట్లోనే చాలా ధనవంతులయ్యారు. కానీ అబ్రహాము మాత్రం విగ్రహాలకు వ్యతిరేకంగా ఉండేవాడు. అయితే తెరాహు అబ్రహాముని తీసుకుని ఇరాక్ దేశమునకు బాబేలు గోపుర నిర్మాణానికి ముందు వచ్చాడో, గోపుర నిర్మాణం ఆగిపోయిన తరువాత ఆ గుంపుల్లో చేరి ఇరాక్ చేరాడా అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము. కానీ నిమ్రోద్ కాలంలోనే తెరాహు అబ్రహాముని తీసుకుని ఇరాక్ దేశంలోని ఊరు అనే పట్టణంలో చేరి
అక్కడ చంద్రదేవుని ఆలయంలో పూజారిగా ఉంటూ బొమ్మల వ్యాపారం చేస్తూ ఉన్నాడన్నది నిజం. ఎందుకంటే యెహోషువ 24 అధ్యాయం 2-3 వచనాలలో మనం చూసినట్లయితే తెరాహు కుటుంబీకులు విగ్రహారాధికులు అని చెప్పబడింది. తెరాహు అబ్రహాము నోవాహు పెద్ద కుమారుడైన షేము వంశం నుండి వచ్చిన వారు కనుక వీరు నోవాహు షేముతో కలిసి బ్రతికారు. ఎలాగంటే ఆనాటి రోజుల్లో వారు ఎక్కువ కాలం బ్రతికేవారు కనుక తెరాహు అబ్రహాము నోవాహుతో కలిసి కొంతకాలం జీవించి ఉన్నారు. ఆ సమయంలోనే అబ్రహాముకు యెహోవా దేవుడు ఎవరనేది తెలుసు కనుక తన తండ్రి అయిన తెరాహు చేసే విగ్రహారాధనను తిరస్కరించేవాడు. ఆ విధంగా తెరాహు కుటుంబము యూఫ్రటీస్ నది అవతల ఉన్న ఇరాక్లోని ఊరు అనే పట్టణంలో విగ్రహారాధికులయ్యారు. ఇక్కడ నేను మీతో ఒక మాట పంచుకోవాలని అనుకుంటున్నానండి. ఏమిటంటే అసలు అబ్రహాం కుటుంబం వారు ఎలా విగ్రహారాధికులయ్యారు అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే అబ్రహాము తెరాహు షేము వంశం నుండి వచ్చిన వారు. షేము తన తండ్రి అయిన నోవహులాగా యెహోవా తండ్రి యందు భయభక్తులు కలవాడు కదా. వీరు ఎలాగా వారి దగ్గరే పెరిగిన వారు వీరు ఎలాగా విగ్రహారాధికులయ్యారు అనే ఒక ఆలోచన ఉండేది. జర్నీ విత్ జీసస్ అనే ఛానల్ కలిగిన సత్యవర్మ ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా ఈ మాటలన్నీ నేను విని తెలుసుకున్నానండి. ఆయన యాషారు గ్రంథం నుండి తెలియపరిచాడు. ఈ మాటలు మీరు కూడా ఛానల్లో వినవచ్చు. నేను విన్న మాటలను బట్టి అబ్రహాము కుటుంబముల వారు ఎలా విగ్రహారాధికులయ్యారు అనేది మనమంతా తెలుసుకున్నాము. ఎందుకంటే తెరాహు నోవాహు పెద్ద కుమారుడైన షేము వంశం నుండి వచ్చిన వారు కదా, వీరు ఎలాగా బొమ్మలు అమ్ముకున్నారు అని ఒక ఆలోచన కలిగింది. కానీ ఇప్పుడు మనం విన్న ఈ మాటలను బట్టి ఆనాటి నిమ్రోదు వల్ల తెరాహు విగ్రహారాధికుడయ్యాడు అని మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు సంభాషించుకుంటున్నాము అంటే నోవాహు మునిమనవడైన నిమ్రోదు యొక్క అరాచకప అలవాట్లను నేర్చుకున్న అప్పటి ప్రజలు తరతరాల వారు కూడా దేవునికి దూరమై సాతానుకు సాదృశ్యంగా ఉన్న నిమ్రోదు చూపిన సాతాను పరిపాలనా మార్గంలో నడుస్తూ శాంతి సమాధానం లేకుండా పాపంలో జీవిస్తున్న ఆనాటి ప్రజల రక్షణ కొరకు ఆ పరమ ప్రభువు మెల్కీసెదెకుగా పరము నుండి దిగి షాలేం పట్టణానికి షాలేము రాజుగా వచ్చి శాంతి సమాధానం గల రక్షణ పరిపాలన షాలేములో స్థాపించడానికి గాను యేసుక్రీస్తు మెల్కీసెదెకు రూపంలో స్వయంగా యేసుక్రీస్తే షాలేము రాజుగా వచ్చాడు అని లేఖనాలను బట్టి బైబిల్ పండితులు బోధిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ పత్రికలో పౌలు గారు వ్రాసిన ప్రవచనాలలో షాలేము రాజు అనే ఆ మహోన్నతమైన మెల్కీసెదెకును గురించి ఎంతో గొప్పగా వ్రాయబడి ఉండటం మనం హెబ్రీ పత్రికలో చూస్తామండి. ఈయనే యేసుక్రీస్తు అని కూడా లేఖనాల ద్వారా తెలియపరచడం చూస్తాము. ఆ మాటలన్నీ హెబ్రీ పత్రిక 7:3, 4:14, 5:6, 7:11లో కూడా మెల్కీసెదెకు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడని రూఢిగా తెలుసుకుంటాము. మెల్కీసెదెకుగా చెప్పబడిన మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు రాజులకు రాజుగా, మెస్సయ్యాగా, యాజకునిగా 3 అధికారాలను తండ్రి నుండి పొందుకున్నాడు. యూదా గోత్రీకుడైన దావీదు వంశమునందు జన్మించిన యేసు ప్రభువు దావీదు సింహాసనమునకు వారసుడుగా, రాజులకు రారాజుగా అధికారం పొంది ఉన్నాడు. మెస్సయ్యాగా అంటే ప్రవక్తగా దేవుని మాటలను ప్రజలకు తెలియపరిచే ప్రవక్తగా ఉన్నాడు. మానవుల పక్షమున తండ్రి దగ్గర విజ్ఞాపనలు చేసే నిరంతర యాజకునిగా ఉన్నాడు. ఇలాగా ప్రభువు తండ్రి ఇచ్చిన ఈ 3 అధికారాలను సంపూర్తిగా నిర్వర్తించాడు. ఇలాగా ఈ 3 అధికారాలను నిర్వర్తించింది ఈ సృష్టిలో యేసుక్రీస్తు ఒక్కరే. ఇంతవరకు మనం వినిన దానిని బట్టి మెల్కీసెదెకు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడని, పాత నిబంధన కాలములో అవసరాలను బట్టి ఎన్నో మార్లు అనేక రూపాలలో అనేక రకాలుగా కనిపించిన ఆ ప్రభువు అబ్రహాము కాలంలో ఉన్న ప్రజల రక్షణ కొరకు సత్యమార్గంలో వారు నడిపించడానికి పరము నుండి దిగివచ్చి షాలేము అనే యెరూషలేం పట్టణానికి రారాజుగా పరిపాలించి ప్రజలను సత్యమార్గంలో నడిపించడానికి వచ్చాడని, ఆ సమయంలోనే తాను ఏర్పరచుకున్న అబ్రహామును దర్శించి
రొట్టె ద్రాక్షరసం ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళాడని తెలుసుకున్నాము. ఇక్కడ దేవుని చిత్తం ఏమిటంటే అబ్రహాము ద్వారా విస్తరింపబడిన ప్రజలు శాంతి సమాధానం కలిగిన వారుగా దేవుని విశ్వాసులుగా ఉండాలని దేవుని కోరికై ఉంది. ఆ తరువాత మెల్కీషెదెకును గురించి ఇంకా ఎవరికీ తెలియదు. ఆయన ఒక అదృశ్య వ్యక్తిగానే ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో దావీదు గారు 110వ కీర్తన 4లో, పౌలు గారు హెబ్రీ పత్రికలో అనేక సార్లు మెల్కీషెదెకును గురించి వ్రాసి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ప్రశంసించడం జరిగింది. తరువాత భాగంగా యేసుక్రీస్తు నిరంతర యాజకుడు, మెస్సయ్య, రాజులకు రాజు ఎలా అయ్యాడు అనేది ఆ మూడింటిని గురించి రెండవ భాగంలో మనం ధ్యానం చేద్దామండి. రాజువైనా నా దేవా, రాజువైనా నా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసున, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసున, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, షాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా, షాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, మరణము లేనిది నీ రాజ్యము, మహిమోన్నతము ఆదేశము, మరణము లేనిది నీ రాజ్యము, మహిమోన్నతము ఆదేశము, యేసయ్యా నీ ఘననామము, మారు మ్రోగునే ప్రతినిత్యము, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, రాజువైనా నా దేవా, రాజువైనా నా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసున, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసున, నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము, యేసయ్యా నీ సంకల్పము, నెరవేర్చుటయే నా భారము, యేసయ్యా నీ సంకల్పము, నెరవేర్చుటయే నా భారము, ఆరాధనా స్తుతి ఆరాధనా, రాజువైనా నా దేవా.